घनानाद्वा गणपतिं महामैकासुरं ज्येष्ठराजं ब्रह्मणस्वधानस्पति नमः पुष्पै पूजयामि ओं योगमापठनास्पति नमः नारिकेल निवेदयामि नारिकेल निवेदयामि ओं यामे महासनमावै महादेव गणपतमेव तमेव प्रथम बाज में सप्तम बाज में आत्मा किलसा सिंपल सा गिरा आत्मा नवक्तार आदो दक्षिणा आदो चोर्वा आदो सर्वदवा मा सर्वम है तम दजिति तासे दक्षिण ब्रह्मवासे ज्ञान में अभिः तद्यद्वारि भाग पदानि तम गुणयात्रितः आनंद उसको पिल्स को अंदर महिला अध्यक्ष राले विजय अरे आनंद दोस्तों रह रहे सरपंच साहब दोस्त शरद भाई सेट చర్లపల్లి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యులు మన ముఖ్య అతిథి గారైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు జైత్యాల, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభించినటువంటి విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం మీరందరూ వచ్చినందుకు. మరియు ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చినందుకు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ఈ నిధులు సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, వాటికి కూడా నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాము. సార్ సహాయంతో వాటిని అన్నిటినీ మా పనులు త్వరగా నెరవేర్చుతామని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న మా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చెర్లపల్లి గ్రామం చిన్నదైనా కానీ ఒక ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచింది. గతంలో తమ్ముడు తిరుపతి ఉన్నప్పుడు, సర్పంచ్ ఉన్నప్పుడు నాతో మంచిగా సమన్వయం చేసుకుంటూ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసాం. రోడ్లు కావచ్చు, అంబేద్కర్ సంఘ భవనం కావచ్చు, చాలా కార్యక్రమాలు మనకు చేయడం జరిగింది. చెర్లపల్లి కండ్లపల్లి రోడ్ కూడా డ్యామేజ్ అయితే మళ్ళీ కూడా పెద్ద ఎత్తున కల్వర్ట్ అవన్నీ నిర్మాణాలు కూడా చేసుకున్నాం. మరి మరి చెర్లపల్లి లాంటి చిన్న గ్రామం, అభ్యుదయ మంచి రైతులున్న గ్రామం, వాళ్ళని వచ్చి నా యువ నాయకుని దగ్గరికి పోతే కూరగాయల అమ్మడానికి మార్కెట్కి పోయానని చెప్పారు. అంటే ఈ రకంగా మంచిగా కష్టజీవులు సొంతగా కాలం మీద నిలబడి పండించడమే కాదు, మనం వాటి కొంత వ్యాపార దృక్పథంతో ఉన్నప్పుడే రైతులు బాగుపడతారు. లేకపోతే దళారులు ఎక్కువ బాగుపడతారు, వ్యాపారస్తులు ఎక్కువ బాగుపడతారు, మనం తక్కువ లాభపడతాం. ఆ రకంగా ఇక్కడ కొంతమంది ముందుకు వస్తున్న యువకులు, నా యువ మిత్రులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రామం చిన్నదైనా కానీ పెద్ద కార్యక్రమాలు డెవలప్మెంట్ చేసింది. గ్రామ పంచాయతీ భవనానికి చాలా రోజులు అయిందే మంజూరై, ఈ లోపల ఎలక్షన్లు రకరకాల కారణాల వల్ల కొంత ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు సోదరు వనితా ఆనంద్ రెడ్డి గారు, యువనాయకుడు సుమను, మాజీ సర్పంచ్ గారి సహకారంతో, అధికారుల సహకారంతో అతి త్వరలో పూర్తి చేసి మా సర్పంచ్ గారిని, సెక్రటరీ గారికి కూర్చి అన్నీ కూడా మీ సమావేశ మందిరంలో ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా కూసిన విధంగా 6 నెలల 5-6 నెలలు తయారు కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ చాలా సంతోషం. మళ్ళీ కూడా ముందు కూడా మనం పనిచేద్దాం. ఇవాళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి నేను పనిచేస్తున్న సందర్భంలో చాలా విమర్శలు వచ్చినాయి. చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడారు, చాలా మంది నాయకులు రకరకాలుగా మాట్లాడారు.
మరి దానికి నేను సమాధానం చెప్పకుండానే ఎంతో మంది మంచి మంచి విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి కావచ్చు, ఇంకా చాలా మంది కూడా మరి ఈ పని చేసుకుంటామనో పని చేస్తామనో ఈ ఒక ప్రభుత్వం నుంచి ఒక పార్టీ నుంచి కలిసి ఇంకో ప్రభుత్వంతో దాదాపు అందరూ చేసిన వాళ్ళే అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను దానిపైన దృష్టి పెట్టకుండా ఇంతమంది నాయకులు తీసుకొని ఈ గ్రామాల అభివృద్ధి కావచ్చు, జగిత్యాల అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు గెలిచిన మెజార్టీ సర్పంచులు నాతో కలిసి పనిచేయడం, రాజకీయాల్లో కొంత తేడా ఉన్నా, ఇంతకుముందు రాయకల్ మండలం గ్రామ సర్పంచ్ వచ్చింది, కొద్ది బీజేపీ భావజాలం ఉంది, అయినా కానీ దాదాపుగా చిన్న గ్రామం 50 మందిని తీసుకొని వచ్చాడు పనులు కావాలి. ఎందుకంటే ఒకసారి మనం ముందరికి వెళ్ళిన తర్వాత మరీ రోజు ఎడమంటే పని చేయలేం, కానీ కొద్దిగా సమన్వయం చేసుకుంటా ముందుకు వస్తే రాజకీయాలకు అతీతంగా చేస్తాం. ఉదాహరణకి గ్రామం ఉంటుంది, ఆదర్శవంతమైన గ్రామం, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, కానీ అన్ని గ్రామాలు ఇట్లుండదు. అన్ని గ్రామాలలో ఇట్లుండదు. సర్పంచ్కు గెలిచిన ఒక 1000 ఓట్లు వస్తే ఓడిపోయినలకు 500, 200 ఎన్నో అని వస్తాయి. కానీ సర్పంచ్ అనేటోళ్ళు అందరికీ సర్పంచే. గెలవడానికనే ఎలక్షన్. మీ వాళ్ళకంటే ఒక ఓట్లు పడలే, మీ 300 రాలే, మీ పని చేయమంటే నడుతుందా? నేను కూడా గెలిచే నాటికి మొదట్లో తిరుపతి నాకు అపోజిట్లేదు. ఎప్పటికప్పుడు మర్చిపోవాలి, ఇయ్యాలి రేపటి అన్నిటికంటే ముఖ్యం అందరికీ సర్పంచ్ అమ్మని, అందరికి ఉప సర్పంచ్ గారు, అందరికీ మేము ఎమ్మెల్యేని. సో కాబట్టి ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో అందరినీ కూడా కలుపుకుపోతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఉద్యోగాలు లేస్తే ఫ్లెక్సీ లేస్తే వీధిని దృష్టి పెట్టుడు, ప్రెస్ మీట్లో పెడితే అయ్యేది ఉండదు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి పనులు చేయాలి. అది ప్రజలు ఆకాంక్షించేది అదే. దానికి అనుగుణంగానే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈనాడు ముఖ్యమంత్రి అయ్యారు. చాలా చిన్న ఏజ్లో అయింది. గొప్ప అవకాశం వచ్చింది. రైతు నాయకుడు. సర్కార్ బాలకు ఇటువంటి సర్కార్ బాలకు చదివినా అని చెప్తాడు సార్, నేను కూడా అట్లే చదివినా. మరి పూర్తిగా విద్య పట్ల, గ్రామాల పట్ల, అన్నిట్ల వ్యవసాయం పట్ల అవగాహన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తప్పకుండా అన్ని కూడా పనులు కొనసాగుతాయి. గత ప్రభుత్వం ఏవైతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏదైతే ఇచ్చిందో ఆ స్కీమ్ అన్ని కొనసాగించుకుంటాం. మరి ఇవాళ భూమి లేని ఎంతో మంది ఉంటారు, పేదవాళ్ళు ఇల్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళ ఫ్రీ కరెంట్ ఇస్తాం. మరి అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు దొడ్డు బియ్యం తినే పరిస్థితులు దేశంలో ఎవరు తింటలేరు. మనం బాగా పెడుతున్నాం అవే బట్టలు, కానీ అటెందుకు కొనేటోళ్ళు ఉండరు. ఎందుకంటే తినేటోళ్ళు లేనప్పుడు మనం పెడితే కొని ఏం చేస్తారు? సర్కారు తీసుకుపోయి సముద్రంలో పోతే పైసలు మనే రేపడ్డానికి మనే అయితే. కాబట్టి వీటి విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం. ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి సన్నవడ్లు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతన్నల పక్షాన, పేద ప్రజల పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు హాస్టల్లో ఉంటారు. అంతకుముందు మెస్ ఛార్జీలు సరిపోకపోతుండే, వాటికి ఉదాహరణ 900 ఉంటే 1300 రూపాయలు చేశారు. ఏకదం 40% పెంచారు. ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎన్నో వస్తువులు అవసరం ఉంటాయి. అందులో 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చిన పిల్లలు, 12 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉంటారు, 15 దాకా. మరి అటువంటి వాళ్ళకు ఇంకా కొంచెం ఉంటాయి. అందుకని చెప్పి 200%, ఉదాహరణ 100 రూపాయలు కాస్మెటిక్ ఛార్జెస్, అంటే సబ్బులకు, పౌడర్కు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అమ్మాయిలకు మనకు తెలుసు, 100 రూపాయలు ఉన్నదని 300 చేశారు. అంటే 200% పెంచి ఈ రకంగా పేద ప్రజల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటూ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో నాకున్న సత్సంబంధాలతో జగిత్యాల ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. ఇంకా ముందు కూడా తప్పకుండా చాలా విషయాలు చెప్పారు. ఇందులో ఒకటైతే మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏ గారు అనుకుంటే ఇప్పుడే అయిపోతుంది. అంగన్వాడీ భవనం సరిగా లేదని చెప్పి ఇమీడియట్ గా మంజూరు చేయాల్సిందిగా కూడా పనులు చేయాల్సిందిగా కోరుతూ సిసి రోడ్లో తెలియజేస్తూ మహిళా సంఘ భవనం కూడా తప్పకుండా చేద్దాం. మరి